వయసు 73 సంవత్సరాలు. అప్పటికే 2 బైపాస్ సర్జరీలు అయ్యాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అనారోగ్యం శరీరానికే తప్ప మనసుకు కాదని, మనసును దృఢంగా ఉంటేనే ఎటువంటి సమస్యలైనా అధిగమించవచ్చునని నిరూపించాడు ఆ వ్యక్తి. మనసు తలుచుకుంటే దానికి తగిన సాధన, ప్రయత్నం, సంకల్పం తోడైతే వయసు అనారోగ్యాలకు అడ్డు కావని నిరూపించాడు. లక్ష్యాన్ని ఛేదించడంలో పట్టు విడవని పట్టుదలే విజయానికి దగ్గర చేస్తుందని నిరూపించాడు ఆ వ్యక్తి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఏకంగా 4 బంగారు పతకాలను సాధించాడు. భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే ఘనతను సాధించి ఔరా అనిపించాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? కేరళలో ఆగస్టు 2 నుంచి 7 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని 83 కిలోల విభాగంలో 4 బంగారు పతకాలను సాధించాడు. 73 ఏళ్ల భద్రాద్రి జిల్లా సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావు. 73 సంవత్సరాల వయసులో కూడా 10 ఏళ్ల క్రితం హార్ట్ బైపాస్ సర్జరీ అయినా కూడా పట్టుదలతో పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో పతకాల్ని సాధించి చరిత్ర సృష్టించాడు. కాంపిటీషన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు జీవితాన్ని నిర్వచించలేమని, ప్రయత్నానికి వయసు అడ్డం కాదని, దృఢ సంకల్పం ఉంటే అడ్డంకులు మైలురాళ్లుగా మారుస్తాయని నిరూపించాడు. భద్రాచలంలో 20 ఏళ్లుగా సిటీ స్టైల్ జిమ్ ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక బంగారు పతకాలను సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత శిఖరాల్ని అధిరోహించేలా ప్రయత్నం చేస్తూ అనేక విజయాల్ని సాధించారు. 2 బైపాస్ సర్జరీలు అయిన 73 ఏళ్ల వ్యక్తికి డాక్టర్స్ పర్యవేక్షణలో రామ్రెడ్డి కోచింగ్ ఇచ్చి పతకాలు సాధించేలా చేశాడు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ తరహాలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఆధునిక పరికరాల సిటీ స్టైల్ జిమ్ నిర్వహిస్తోంది. మరి ఇంకెంతో మంది ఏజెన్సీ ప్రాంత క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని పలువురు అభిప్రాయం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను నా పాటికి గ్రౌండ్లో వాకింగ్ చేసుకుంటుంటే మిత్రుడు శోభన్ నాయక్ వచ్చి నన్ను ప్రెజరైజ్ చేసి సిటీ స్టైల్ జిమ్ భద్రాచలం తీసుకొచ్చారు. అక్కడ దాని కోచ్ రామిరెడ్డి గారు నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను అడిగితే నా ప్రాబ్లం చెప్పాను. సార్, నేను 3 నెలల మట్టి ఆయన అడుగుతున్నా, రాలేకపోయాను. ఎందుకంటే నాకు హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. మరి నేను చేయకూడదు నా భయాలు నాకున్నా, ఇంట్లో కూడా పర్మిషన్ ఇవ్వరు. మరి ఆయన ఏమో రారా అంటూ వచ్చాను, కానీ మీరు క్లారిఫై చేయండి నాకంటే. నేను కూడా చెప్పలేను సార్, మన జిమ్కి ఒక 3 డాక్టర్లు వస్తున్నారు, నేను వాళ్ళతో మాట్లాడిస్తున్నాను, మిమ్మల్ని మనం సంయుక్తంగా మాట్లాడుకుని దీని మీద డిసిషన్ తీసుకున్నామని చెప్పారు. మనం జిమ్లో వర్కౌట్స్ చేస్తే కండరాలు బలపడతాయి. కండరాలు బలపడ్డ ధరమిలా గుండె కూడా ఒక కండరం కాబట్టి దానికి కూడా శక్తి చేకూరుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మనకు మంచి జరుగుతుంది, మీరు ధైర్యంగా చేయండి. అయితే ఒక జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఏంటంటే అది మీరు చేసేటప్పుడు వర్కౌట్స్ ఎక్కడన్నా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే, హెవీ బ్రీత్గా వస్తే మీకు ఆపి. టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు ముందుగా శుభోదయం. మొన్న కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 73 సంవత్సరాల వయసుండి 4 బంగారు బైపాస్ సర్జరీ అయినా లెక్క చేయకుండా కేరళ రాష్ట్రంలో 4 బంగారు పథకాలు సాధించినటువంటి డివి శంకర్రావు గారికి మా సిటీ స్టైల్ జిమ్లో క్రీడాకారుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అట్లానే గతంలో మనం ఒక గిరిజన ముద్దుబిడ్డ మోడం వంశీ అనే క్రీడాకారుణ్ణి ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా 4 బంగారు పథకాలు వచ్చేలాగా చేసినందుకు కూడా మనం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా జిమ్ము స్టార్ట్ చేసి 21 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ ఈ 21 సంవత్సరాల కాలంలో 20 రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాలు, 12 నుంచి 13 జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించడం జరిగింది ఈ జిమ్ము. అట్లానే జిల్లా స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసినటువంటి చరిత్ర భద్రాచలం సిటీ స్టైల్ జిమ్కు ఉంది. ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ గారు, మా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినాక అసోసియేషన్ని రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్లు అన్నిటికంటే కూడా బ్రహ్మాండంగా ఏజెన్సీ ఏరియాలో ముందుకు నడుపుతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం కనుక ఈరోజు ఈ విజయం కనుక శంకర్రావు గారు సాధించిన విజయం కనుక చూసుకుంటే, ఈ నెల ఆగస్టు 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో పవర్ లిఫ్టింగ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో శంకర్రావు గారు 4
ఉత్తమ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దీని వెనక కనుక కృషి కనుక మనం పరిశీలించుకుంటే ఫిబ్రవరి నెలలో స్వతహాగా వాకింగ్ క్లబ్ సభ్యుడైన శంకర్రావు గారు పవర్ లిఫ్టింగ్ క్రీడ యందు ఆసక్తి కనబరిచి సిటీ స్టైల్ జిమ్కి రావడం జరిగింది. రావడంతో నాలో పవరే లేదండి, పవర్ లిఫ్టింగ్ చేయగలనని అన్నారు. తర్వాత అతనికి ఉన్న అడ్డంకులన్నింటిని ఒకటిగా బేరీ చేసుకుంటే ఫస్ట్ అనేది వయసు 73, వయసు శరీరానికే కాదు మనసుకు కాదని చెప్పి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. రెండోది బైపాస్ సర్జరీ, హార్ట్ కూడా ఫంక్షన్ కూడా చాలా వీక్గా ఉంది. దానికోసం మెడిసిన్స్ కూడా నేను డాక్టర్ బాలనరసింహుడు గారు కొన్ని మెడిసిన్స్ కూడా ఆల్టర్ చేయడం జరిగింది. అట్లాగే హార్ట్ వీక్గా ఉన్నదాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏమేం చేయాలి అనేది కూడా మేము ప్రణాళిక రచించుకోవడం జరిగింది.